అధికారులు వచ్చిండ్రు. దానికి వాళ్ళు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. నేను గౌరవ కేసీఆర్ గారి నుంచి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచన కరెక్ట్ ఉండి మేము చేసే పనులు తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి ఒక నిమిషం కూర్చొని నేషనల్ యాంథమ్ కాకముందే గవర్నర్ ప్రసంగం మన వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ కాకుండా వెళ్ళిపోయింది ఇమ్మడే. సంతాపం వ్యక్తం చేసిన వరకు కూడా ఉండలేదు. వచ్చిండు, నేషనల్ యాంథమ్ అయింది. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు సంతాపం వ్యక్తం కాకుండా వెళ్ళిపోయింది. నేను ఈసారి కేసీఆర్ ప్రత్యేకంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను మంత్రి పదవి వదిలిపెట్టుకొని కొండా లక్ష్మణ్ బాబుజీ తర్వాత మళ్ళా రెండవ వ్యక్తి 3 సంవత్సరాల పదవి కాలం ఉండి కూడా పిల్లలు చనిపోతుంటే మా పార్టీ మీద ఒత్తిడి తేవడాలే, మా నాయకురాలకు తెలియజేయాలంటే పోయి ఆమె దగ్గర కలిసి అక్కడున్న పెద్దలని సోనియా గాంధీ గారు కలిసి మీరు అనౌన్స్ చేసిండ్రు శ్రీకృష్ణ కంపెనీ ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతున్నారు. ఒక మనిషి చనిపోతే ఈ భగవంతుడు కూడా వాపసు తీసుకురాలేడు, మీరు ఎట్లా ఇస్తా అంటున్నా తొందరగా వేగవంతం చేయని చెప్పి ఆ ఒత్తిడి తేవడానికి మా పార్లమెంట్ సభ్యులు సొంతంగా సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్లో అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు సస్పెండ్ గారు. నాలాంటి వారు పదవే వదిలిపెట్టి నేను మళ్ళీ తీసుకోను, తెలంగాణ వచ్చినాక తీసుకుంటా పదవి, నాకు అవసరం లేదని చెప్పి నేరుగా గవర్నర్కి ఇచ్చారు. జనరల్గా రాజీనామా అంటే జాతీయ పార్టీలలో కానీ రీజనల్ పార్టీల్లో కానీ ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గవర్నర్ గారికి రికమెండ్ చేస్తారు రాజీనామా ఆమోదించారు. నేను ఒక తెలంగాణ వాదిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి అసెంబ్లీకి. మీరు పక్క రాష్ట్రం ఆంధ్రాలో వాళ్ళకు 11 సీట్లే వచ్చి వాళ్ళకు ప్రతిపక్ష హోదా అడిగినా ఇస్తలేరంటే రాజ్యాంగం ప్రకారం 10% రావాలి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, అది వేరే విషయం. అయ్యాల మీరు 30 మంది సభ్యులు ఉన్న 9 మంది పార్టీ మారిన 30 మంది సభ్యులు అంటే చిన్న రాష్ట్రం, మంచి సభ్యులు వచ్చి మాట్లాడితే మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. మేము చేసే మంచి పనులని, తెల్ల రేషన్ కార్డులని, సన్న బియ్యం ఆ రోజు మేము ఇవ్వలేకపోయినాం, మాకు ఆలోచన లేదు. రేషన్ బియ్యం లేక చాలామంది ఉపవాసాలు ఉన్నారు. ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక అంగన్వాడీ స్కూళ్ళ నుంచి మొదలుపెడితే స్కూళ్ళల్లో ఇళ్ళల్లో తినక రేషన్ షాప్ డీలర్లకి అమ్మేస్తే